SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వార్డుల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం పట్టణంలోని 27వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వరూప మల్లేశం కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. బాధ్యతతో నా మీద నమ్మకం ఉంచి ఎమ్మెల్యే వార్డు అభివృద్ధి కోసం అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రజలు హక్కును చేర్చుకుంటున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తానని స్వరూప మల్లేశం పేర్కొన్నారు. ఎమ్మెల్యే సహకారంతో వార్డుల్లో అభివృద్ధి పనులు కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి మల్లేశం, మాజీ ఎంపీపీ శోభారాణి, నాయకులు దౌలయ్య, జిలానీ, మెహరాజ్, యువ నాయకుడు పునీత్, వినాయక మండపం అధ్యక్షులు సుధీర్, నరేష్, అరుణ్ గౌడ్, పద్మమ్మ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 27వ వార్డులో నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను అన్న దగ్గర ఎన్ని వరకులైనా తెచ్చి అందరికీ అభివృద్ధి చేస్తానని మీకు అందరికీ మాటిస్తాను. ఈరోజు మున్సిపల్ ఎన్నికల భాగంగా మరి ఈరోజు 27వ వార్డు నుంచి మమ్మల్ని మా స్వరూప మేడం మా భార్యను సతీమణిని మరి ఎన్నికకు ఒక టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు మా మీద నమ్మకం ఉంచి ఒక బాధ్యత రహితంగా ఒక బాధ్యత పదవి మాకు పోస్ట్ చేయడం జరిగింది. దానికి పూర్తి న్యాయం చేస్తామని మరి వార్డు మెంబర్స్ వార్డు ప్రజలందరూ కూడా మమ్మల్ని హక్కులో చేర్చుకొని ఏ ఇంటికి పోయినా మమ్మల్ని ఒక ఇంటి ఆడపడుచుగా ఆప్యాయతతో పలకరిస్తూ మాకు శాలువలతో సన్మానం చేయడం జరిగింది. మరి వాళ్ళు కూడా ప్రేయర్ చేయడం జరిగింది మా విజయాని కోసము. మరి మా మీద నమ్మకం ఉంచారు. నమ్మకాన్ని బట్టి ఖచ్చితంగా మేమందరూ కూడా గ్రామ ప్రజలకు వార్డు ప్రజలకు అందరూ కూడా ఖచ్చితంగా వారి యొక్క మౌలిక వసతుల కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి మున్సిపల్ నుంచి జరిగే ఎలాంటి కార్యక్రమాలనగా సీసీ రోడ్లు కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయాలు కానీ అన్ని వారికి ప్రజలకు మరి పెన్షన్ కానీ మరి ఇందిరమ్మ ఇండ్ల విషయం కూడా అన్ని సమస్యలను మరి వార్డు ప్రజలకు ఖచ్చితంగా అందజేసి మరి మనోహర్ రెడ్డి అన్నతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మరి పత్రికాముఖంగా మరి పత్రికా విలేకరులకు ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ మరి మేరాజ్ మరి కూడా చాలా యువకుడు, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. ఆయన కూడా మరి ముస్లిం గల్లీలు వార్డులో కూడా కూరగాయ మార్కెట్ అవంతా కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతి సోషల్ సర్వీస్ కూడా చేయడం జరిగింది. ఆయన కూడా మా వెంబడి ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజల ఎందుకు అందరి మన్ననలు పొంది ఖచ్చితంగా 27వ వార్డులు విజయం చేకూరుస్తాం. ఖచ్చితంగా ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. 27వ వార్డు ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు మనోహరన్న నమ్మి 27వ వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చారు. మేము 27వ వార్డులో నిన్నటి నుండి తిరగడం జరుగుతుంది. వార్డు ప్రజలు చాలా మంచిగా స్పందన ఉంది. 27వ వార్డు నుండి మేము గెలుస్తున్నాము. మనోహరన్న ఇంతకుముందు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అభివృద్ధి కాలేదని ప్రజలు మా ముందుకు తీసుకొస్తున్నారు. మనోహరన్న వచ్చిన నుండి వాళ్ళలో పనులు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు మనోహరన్నకు ఆకర్షితులై ఈ వార్డులో కూడా కౌన్సిలర్ను గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళే ముందరికి వచ్చి చెప్పడం జరుగుతుంది. రేపు కౌన్సిలర్ గెలిచిన తర్వాత కూడా మనోహరన్న ఆశీస్సులతోని మనోహరన్న ఫండ్ తెచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా మేము చేస్తాము. వాళ్ళే ఆకర్షితులై మా కాంగ్రెస్ని గెలిపిస్తామని ముందుకు వస్తున్నందుకు ఈ 27వ వార్డు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. जय हिंद, जय कांग्रेस। नमस्ते, आदाब। आज हमारे वार्ड में बहुत बड़ी खुशी का इजहार करते हुए आज हम लोग कैनवेजिंग को निकले, जो हमारे मल्लेशम अन्ना और स्वरूपा मैडम की हिम्मत अफजाई के लिए आज हमारे वार्ड में जहाँ कहीं भी हम कैनवेजिंग के लिए जा रहे, बहुत बड़ी एक ऐसा महसूस हो रहा है कि जीत से पहले जीत हो गई। हम जो भी कामा है हम स्वरूपा मैडम से लेंगे और उम्मीद है हमारे वार्ड वाले पूरे हमारा साथ देंगे और हमारे स्वरूपा मैडम जो भी हमारे ज़रूरत पड़ेंगी हमेशा हमारे बीच रहेंगे। पिछली हुकूमतें पिछले काउंसलरों खाली हथेली में जन्नत बताकर हमें चले गए, कुछ भी पूछने गए तो कोई काम नहीं हुआ। आज हम उम्मीद लेकर एक स्वरूपा मैडम को हम जिताने की कोशिश कर रहे हैं। अल्लाह करे उन्हें जीत जाए और हमारी आगे
कुछ भी काम रहे तो बढ़ चढ़कर हमें शुक्रिया अदा करता हूँ। एक हमारे को वार्ड नंबर 27 को एक कोहिनूर हीरादी एमएलए साहब, जो हमारे को हर वक्त हमारे साथ में बीच में रहने वाला, एक क्या बोलते हैं, हमेशा मुस्कुराने वाला इंसान हमारे वार्ड में है। शुक्रिया बात करने के लिए, जो भी मौका दिया है उसके लिए तहे दिल से शुक्रिया अदा करता हूँ। రోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 27వ వార్డు ప్రచారంలో వెళ్ళినాము. ప్రతి ఒక్కరూ మా వార్డు లోపల 27 వార్డు లోపల కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదిస్తున్నారు. క్యాండిడేటు ఉప్పరి స్వరూప మల్లేశం గారు, వాళ్ళు ఎన్నో సేవలు చేసిరు కాంగ్రెస్లో 20 సంవత్సరాలు వండుకుంటూ. అందుట్లో మా మధ్యలో ఉంటాడు ఎప్పటికీ. ఇంత మంచి క్యాండిడేట్ను మా వార్డుకి ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు మా వార్డు ప్రజలందరూ. ఎందుకంటే మేము కూడా కష్టపడి ఖచ్చితంగా గెలిపించుకొని, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పనులు చేసేవాళ్ళే, ఏ పార్టీ వచ్చినా కాదు, వాళ్ళు ప్రతి ఒక్క వార్డు లోపల వర్కులు చేసిరు తాండూరులో కూడా. కాబట్టి అందుకే ఇటువంటి క్యాండిడేట్ను ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మనోహర్ అన్న ముఖం చూసి మేము ఈరోజు ఇంత పని చేయడానికి రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఇంత మంచి ఎమ్మెల్యే చాలామంది చూసినాము, ఇటువంటి వ్యక్తి మనోహర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి రాలేరు తాండ్రుకు. ఆయన ఎప్పుడు నవ్వు ముఖంతో ఏం కావాలి, ఎట్లా కావాలి, ఏం అవే అడిగిండు, చేస్తున్నాడు కూడా. 2 సంవత్సరాల లోపల చేసి చూపించాడు. కాబట్టి మేము అందు గురించే ఈ వార్డు నుంచి పెద్ద మెజార్టీ ఉప్పరి స్వరూప గారి మల్లేశంను ఖచ్చితంగా గెలిపించి, అందుట్లో మాకు ఇన్ఛార్జి కూడా మాజీ మన జిల్లా అధ్యక్షులు శోభరాణి గారిని ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఆమె యాక్టివ్ ఉంటుంది. మేము ఎప్పటి నుంచి చూస్తాం అంటే 20 సంవత్సరాల నుంచి చూస్తాం. ఏ పని చేసినా ఏం చేసినా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. అందుట్లో ఇక్కడ యూత్ ఏమనుకున్నాం కానీ మిరాజ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాడు, బాగా పనిచేస్తున్నాడు. మాతోటి ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు కార్యకర్తలు. మేము ఇక్కడ చేయడం వల్ల అందరూ సంతోషపోయి వార్డులో టోటల్గా మేము గెలిపించి తీరుతామని మెజార్టీ గురించి తిరుగుతున్నాం మేము, అంతేగాని ఖచ్చితంగా గెలుపు అయిపోయింది ఎప్పుడో. కానీ మాకు మెజార్టీ కావాలి, చూపెట్టాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి మెజార్టీతో చూపెట్టాలి ఈ వార్డు నుంచి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. జై కాంగ్రెస్.